హాలిడేస్‌లో కానీ, స్పెషల్‌గా గెస్ట్‌లొచ్చినప్పుడు కానీ, ఎంతో టేస్టీగా ఇంకా డిఫరెంట్‌గా చేసిచ్చే రోజ్ ఫలూదా రెసిపీ అయితే ఈరోజు వీడియోలో చూడబోతున్నారండి. చిన్న పిల్లలు కూడా ఈజీ అండ్ సింపుల్‌గా చేసే ఈ రెసిపీ అయితే తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ రెసిపీ కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ చియా సీడ్స్, జెల్లీ, రూ అఫ్జా సిరప్, మిల్క్, కండెన్స్డ్ మిల్క్, అలాగే ఐస్ క్రీమ్స్. ఇంకా రెసిపీలోకి వెళ్దాం పదండి. ముందుగా పాలు మనం పొయ్యి మీద కాచుకొని బాగా మీగడ కట్టే వరకు కాచుకోవాలండి. ఆ వేడి మీద ఉన్నప్పుడే కండెన్స్డ్ మిల్క్ ఇంకా అలాగే రూ అఫ్జా సిరప్ కూడా వేసుకోవాలండి. ఈ సిరప్ అనేది మనకు నచ్చిన కలర్ వచ్చే వరకు వేసుకుంటే సరిపోతుంది. తరువాత పక్కన చూసారు కదా సేమియా కొంచెం ఉడకపెట్టుకున్నాను నేను. ఈ పాలల్లో రూహ్ అఫ్జా ఎసెన్స్ వేసేసి రోజ్ మిల్క్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కనీసం 5, 6 గంటల తర్వాత పాలు కూల్‌గా అయిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసుకోవాలండి. అలాగే ఈ జెల్లీ అనేది కూడా ఆప్షనల్. జెల్లీ ఉన్నా కూడా పర్వాలేదు. ఈ ప్రాసెస్‌లో లేకపోయినా కూడా పర్వాలేదు. సో, ఈ జెల్లీ కూడా ఇన్‌స్టంట్ మిక్స్ ప్యాకెట్ వేసి వాటర్‌లో చేసేసి ఫ్రిడ్జ్‌లో పెడితే థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఈ ఫలూదా అనేది ఈ డ్రింక్ చేసుకునేటప్పుడు బాగా పొడుగాటి గ్లాసులు తీసుకుంటే కనుక ప్రెజెంటేషన్ కూడా ఎక్సలెంట్‌గా చేయొచ్చండి మనం. ఎస్పెషల్లీ మన ఇంటికి వచ్చిన గెస్ట్స్‌కి అలాగే కిడ్స్ ఇష్టంగా తినటానికి కూడా ఇలా చేయొచ్చు. ఇది జస్ట్ ఐడియా అండి, ఆప్షనల్. చూసారు కదా ఆ ఫ్లేవర్ సిరప్ తీసుకొని స్పూన్‌లో గ్లాసెస్ చుట్టూతా మనం కొద్దిగా స్ప్రెడ్ చేసినట్లు వేస్తే ఈ విధంగా డిజైన్ లాగా వస్తుంది. ఇప్పుడు వేస్తున్న ఇంగ్రీడియంట్స్ ఇదే ఆర్డర్‌లో వేయాలని కూడా లేదండి. మన ఇష్టం వచ్చినట్లు డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫస్ట్ సేమియా వేసుకొని ప్రతి గ్లాస్‌లో, తర్వాత ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకున్న చియా సీడ్స్ వేశాను. ఈ చియా సీడ్స్ హెల్త్ కూడా చాలా మంచిదండి. ఆ తర్వాత ఈ జెల్లీ వేశాను. ఒక్కొక్క స్పూన్ అలా, అది కూడా మన చాయిస్‌కి తగ్గట్టు వేశాను. కొంతమందికి జెల్లీ ఇష్టం ఉండదు కదండీ! సో, వాళ్ళు అయితే ఇది స్కిప్ చేసేసేయొచ్చు. ఈ టాపింగ్స్ అన్నీ ఆప్షనల్ అండి. మనకు కావాల్సిన వాటితో కూడా చక్కగా చేసుకోవచ్చు. తర్వాత ఐస్ క్రీమ్, ఇక్కడైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వేస్తున్నాను. ఇక్కడ 2 రకాల ఫ్లేవర్స్ తీసుకున్నాను. మన ఇష్టం అండి. ఇది కూడా మన చాయిసే అనమాట. ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అన్ని గ్లాసెస్‌లో వేసేసి ఇంకొక స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని చిల్లింగ్‌కి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న ఈ రోజ్ మిల్క్ అయితే వేసుకోవాలి. ఇందులో షుగర్ కాకుండా కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నానండి. ఇది ఏ బ్రాండ్ తీసుకున్నానో కూడా వీడియో లాస్ట్‌లో నేను క్లిప్పింగ్ యాడ్ చేశాను. సో, తప్పకుండా చూడండి. ఈ రోజ్ ఫలూదా అనేది చల్లగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఈ రోజ్ మిల్క్ అంతా అన్ని కప్స్‌లో వేసేసుకొని తర్వాత పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయితే వేసుకున్నాను. బాదం ఒక చిన్న మిక్సీ జార్‌లో పల్స్ చేసేసి ఆ పౌడర్ చేసుకొని తర్వాత టూటీ ఫ్రూటీ వేశానండి. ఇవి కూడా చాలా ఎక్స్‌ట్రా ఫ్లేవర్ అయితే ఇచ్చింది ఈ డ్రింక్‌కి ఎస్పెషల్లీ. ఫ్లేవర్‌తో పాటు కలర్‌ఫుల్‌గా కూడా కనిపించాయి కదండీ! చాలా బావుంది. ఈ విధంగా చాలా సింపుల్‌గా చిన్న పిల్లలు కూడా చేయగలిగే ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియెంట్స్ వేసేసి ఇచ్చే టేస్టీ అండ్ స్పెషల్ డ్రింక్ రోజ్ ఫలూదా ఈ విధంగా తయారు చేసుకోవాలి. అంతేనండి. ఈ సింపుల్ అండ్ డెలీషియస్ రెసిపీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.